హలో అండి. అందరికీ నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అడ్వాన్స్ ప్రొడిక్షన్స్ చేస్తా ఉంటాం 1 డే బిఫోర్. నిన్న చెప్పినట్టే నిఫ్టీ మన లెవెల్స్‌కి అప్ సైడ్ వచ్చింది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే వస్తదని చెప్పాను. బట్ నిఫ్టీ కొద్దిగా ఫ్లాట్ ఓపెన్ అవ్వడం వల్ల లెవెల్స్ కొద్దిగా రియాక్ట్ అవ్వడం చాలా లేట్‌గా అయినాయి. బట్ ఆఫ్టర్ 12:30 తర్వాత మార్కెట్ ఒక డ్రాస్టికల్లీ మూవ్ వచ్చింది. మూవ్ తర్వాత మన టార్గెట్స్ హిట్ అయిపోయినాయి. ఓకే. ఇప్పుడు రేపు ఏం చేద్దాం? నా స్క్రీన్ మీకు కనిపిస్తుందా? రేపు ఏం చేద్దాం అంటే 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఇది. రేపేం చేద్దామంటే, రేపటి లెవెల్స్ నోట్ జేసుకోండి చెప్తా. ఓకే. రేపటి లెవెల్స్ నోట్ జేసుకోండి. సో, అంతకన్నా ముందు డిస్క్లైమర్ దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ నాట్ ఎనీ మిస్‌లీనియం. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ప్లీజ్ కన్సిడర్ యాస్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఐయామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ రిసర్చ్ అనలిస్ట్. దిస్ వీడియో ఆర్ మీ డస్ నాట్ రెస్పాన్సిబుల్ యువర్ ప్రాఫిట్ అండ్ లాస్. స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్‌మెంట్ ఆర్ ట్రేడింగ్ రిస్క్. ఓకే. డూ యువర్ ఓన్ రిసర్చ్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్. ఓకే. సరే ఇప్పుడు మీకు నా చార్ట్ మీకు కనిపిస్తున్నట్టు క్లియర్‌గా ఉండింది. నాకర్థమైంది. సో, సార్ ఇప్పుడు మనం నేను మీకిక్కడ కొన్ని నోట్ జేస్తా. ప్రైస్ లేబుల్ నోట్ జేస్తా. సార్ ఈ ప్రైస్ ఇక్కడికొచ్చి మార్కెట్ రిజెక్ట్ అయింది గదా! 24,350 లెవెల్. చానా జాగ్రత్తగా నోట్ జేసుకోండి. పేపర్, పెన్ తీసుకొని నోట్ జేసుకోండి కావాలనుకుంటే. ఓకే. పేపర్, పెన్ తీసుకొని నోట్ జేసుకోండి. నో ఇష్యూస్. చానా జాగ్రత్త లెవెల్స్ ఇవి నేను చెప్తున్నా. ఫస్ట్ 24,350 లెవెల్ ఒకటి అండ్ 24,265 లెవెల్ ఒకటి. ఈ లెవెల్‌ని మార్క్ జేసి పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే, సార్ ఇవి చాలా క్రూషియల్ లెవెల్స్ ఇవి. మార్కెట్ ఇక్కడనే మంచి బౌన్స్ బ్యాక్ అయింది. మార్కెట్ మంచి బౌన్స్ బ్యాక్ అయ్యింది. మార్కెట్ మంచి ఇక్కడి నుంచే లెవెల్ మంచి బౌన్స్ బ్యాక్ అయింది. మళ్ళీ రిజెక్ట్ వచ్చింది ఇక్కడికి. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. మళ్ళీ కొద్దిగా రిజెక్ట్ అయ్యి, మళ్ళీ ఇక్కడి నుంచే పైకి పుల్ అయింది. ఈ లెవెల్స్ అనేది చాలా బాగా వర్కౌట్ అయితున్నాయి. అంటే ఓవరాల్ డే మొత్తం చూసినా గూడా ఈ లెవెల్స్ నుంచే రియాక్షన్ ఉంది. సో, అందుకోసమే ఈ లెవెల్స్ మార్క్ జేసుకోండి. రేపు నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఓకే. ఫస్ట్ టార్గెట్ 24,200 క్లీన్. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,150 సారీ 24,100 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు వెరీ సింపుల్ క్లీన్ అండ్ నీట్ 24,011. రేపు ఈ లెవెల్స్ మీకు కనిపిస్తాయి మార్కెట్‌లో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ పానిక్, ఎనీ సెల్లింగ్ ఓకే. మనం ఈరోజు చాలా పెద్ద మూవ్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేసినాము. ఫెడ్ మీటింగ్ జరిగిన తర్వాత ఏదైనా పెద్ద మూవ్‌మెంట్ వస్తదనుకుంటే మార్కెట్ ఫ్లాట్‌గా ఓపెన్ అయిపోయి అదే రేంజ్‌లో ఉంది. దాని తర్వాత 12:00 ఒక బ్లాస్ట్ ఇచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి పుల్ బ్యాక్ చేసింది. మళ్ళీ అదే రేంజ్‌కొచ్చింది. బట్ వెళ్తూ 66 పాయింట్స్ పాజిటివ్‌గా ఇచ్చింది. బట్ ఇప్పుడు మనం అప్‌సైడ్ లెవెల్స్ చూద్దాం. వన్స్ 24,350 బ్రేక్ అయిందనుకోండి. 24,350 లెవెల్ బ్రేక్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,147 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,487 అండ్ 24,578 ఈ లెవెల్స్ క్లియర్ కట్‌గా మార్కెట్‌లో చూడ్డానికి మీకు కనిపిస్తాయి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ పానిక్, ఎనీ సెల్లింగ్ మీరు లైవ్‌లో గూడా జాయిన్ అయిపోవచ్చు నాతోని. డైలీ లైవ్ వస్తా. ఒకవేళ మార్కెట్ ఇక్కడికొచ్చిందనుకోండి, ఇక్కడికొచ్చి రిజెక్ట్ అయిపోయిందనుకోండి, ఇవే మీ రివర్సల్ లెవెల్స్. ఓకే. ఇవే మీ రివర్సల్ లెవెల్స్. ఓకే. వన్స్ బౌ మా మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయిందంటే నేను లైవ్‌లో ఉంటా కాబట్టి అప్డేట్ చేసి మీకు చెప్తా. అప్పటి వరకు లైవ్‌లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్‌లో గూడా ఉంటది. ఛానెల్‌ని అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇమ్మీడియేట్ బేసిస్‌లో చేసుకోండి. ఎందుకంటే చాలా మంచి కంటెంట్ ఇస్తా. సో, అంతకన్నా మనం నిఫ్టీదైతే అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడదాం. బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఈ జోన్ ఇచ్చా. ఈ జోన్ తర్వాత కిందికి క్రాస్ అయితే నిన్న మీకు క్లియర్ కట్‌గా చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ నేను క్లియర్ కట్‌గా ఈ లెవెల్స్ చెప్పాను. 57,102 57,102 లెవెల్ క్రాస్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 57,000 సెకండ్ టార్గెట్ వచ్చి 56,914 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 56,781 ఈ లెవెల్స్ వస్తాయని చెప్పాను. ఎగ్జాక్ట్‌లీ పిన్ పాయింట్ లెవెల్ ఏదో చెప్పినట్టు ఎగ్జాక్ట్‌లీ నేను మార్కెట్‌ని చెప్పి పుల్ చేసినందుకు అని ఉంది అట్లా. ఇక్కడి నుంచి రిజెక్ట్ అయింది. ఫస్ట్ టార్గెట్ డన్. సెకండ్ టార్గెట్ కూడా డన్. అండ్ థర్డ్ టార్గెట్ ఇవ్వండి. థర్డ్ టార్గెట్ కూడా డన్. మార్కెట్ 10:30 వరకు మన 3 టార్గెట్‌లు డన్ అయిపోయినాయి. ఓకే. దాని తర్వాత మంచి రివర్సల్ సెటప్ వచ్చింది. ఈ జోన్ ఏదైతే ఉందో చూస్తూ నిఫ్టీలో సెన్సెక్స్‌లో రూ. 100 రూపీస్‌ది కాల్ సైడ్ రూ. 100 350 రూపీస్‌కెళ్ళిపోయింది. చూస్తూనే ఇదే క్యాండిల్‌లో.
1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో. మళ్ళీ ఇక్కడికే వచ్చి ఆగింది. ఇప్పుడు రేపటి లెవెల్స్ చూద్దాం. రేపటి లెవెల్స్ ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తాయో చూద్దాం. ఫస్ట్, ఫస్ట్ ఈ జోన్‌కొచ్చి క్లోజ్ అయిపోయింది. ఓకే. ఈ జోన్‌కొచ్చి క్లోజ్ అయిపోయింది కాబట్టి, మనం ఫస్ట్ టార్గెట్ అంటే ఫస్ట్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. డౌన్ సైడ్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. అప్ సైడ్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ 2 ఇవి 2 ఆహ్, లెవెల్స్ అనేది నోట్ జేసుకోండి. ఎందుకంటే 57,290 295 లెవెల్ ఈస్ ఎ క్రూషియల్ లెవెల్. వన్స్ ఇది బ్రేక్ అయిందనుకోండి, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు అప్ సైడ్ 57,386 అండ్ 57,479 ఇంకోటొచ్చేసి మీకు 57,600 ఈ లెవెల్స్ మీకు రేపు మార్కెట్‌లో చూడ్డానికి కనిపిస్తాయి. ఇఫ్ ఎనీ పానిక్, ఎనీ డెడికేట్ బౌన్స్. ఓకే. ఇప్పుడు డౌన్ సైడ్ మార్కెట్ ఇఫ్ ఎనీ పానిక్ సెల్లింగ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 56,912 ఈస్ ద ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 56,782 ఓకే. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు ఆల్‌మోస్ట్ ఈ లెవెల్ 56,000 56,635 ఈ లెవెల్ రేపు మార్కెట్‌లో చూడ్డానికి కనిపిస్తాయి. ఓకే. అంతకన్నా ముందు డిస్క్లైమర్ దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ నాట్ ఎనీ మిస్‌లీనియం బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనిథింగ్ ప్లీజ్ కన్సిడర్ యాస్ ఎ ఫైనాన్షియల్ అడ్వైస్. థాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ ట్రేడింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి.